Now we are going to discuss about the topic of duality in electrical engineering. సో ఫస్ట్ మనం డ్యూయల్ గురించి చూద్దాం. సో మనం మూవీస్లో చూస్తున్నాం కదా డ్యూయల్ రోల్ అని చెప్పి. సో ఆ డ్యూయల్ రోల్ని మనం ఎలా జస్టిఫై చేస్తాము? సపోజ్ ఇఫ్ వి చూస్ ఏ సినిమా కన్సిస్ట్ ఆఫ్ డ్యూయల్ రోల్ హీరోస్. సో ఆ డ్యూయల్ రోల్ హీరోస్ మనం ఎలా చెప్తాము? ఒకటి కొన్ని కేటగిరీస్. సో ద ఫస్ట్ కేటగిరీ ఎవరైతే డ్యూయల్ రోల్స్ ఉన్నారో ఆ డ్యూయల్ రోల్స్ షేప్ అనేది దట్ మీన్స్ స్ట్రక్చర్ ఆర్ బాడీ సిమిలర్గా ఉండేటట్టు చూస్తాము. దట్ ఇస్ ద ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ వచ్చేసరికి ఆ క్యారెక్టర్స్ యొక్క బిహేవియర్ అవ్వచ్చు, లేకపోతే దేర్ ఫంక్షనింగ్ అవ్వచ్చు, అది సేమ్ ఉన్నా కానీ వాటిని మనం డ్యూయల్ రోల్స్ అంటాము. సో అదే కాన్సెప్ట్ని మనం ఏం చేస్తామంటే ఎలక్ట్రికల్ సిస్టమ్కి అప్లై చేస్తాము. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం ఎలక్ట్రికల్ సిస్టమ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ డివైడెడ్ ఇంటూ త్రీ మెయిన్ కాంపోనెంట్స్: active components, passive components and loads. So these are the three main components. So directly we go for the electrical system. So first one, electrical circuit has three components. What are the three components? Active components, passive components, and third one is the loads. So just neglect this part. So we are mainly concentrating on active components and passive components. So again, active components are two types: voltage, current. Passive components are three types: resistor, inductor, capacitor. So in that active coming to this active component, voltage and current, so these two components acts as a energy delivery elements. So passive components we can call it as a energy passing element. So these are the main components. Again, these five components again we are going to divide into two parts. So first part is called voltage, current, resistor, and second part is that inductor and capacitor. As we know that as compared to resistor, inductor and capacitor have some extra capability. What is that capability? These two components acts as a energy storage elements. And these two elements we can call it as a sources, and this acts as a passive component. So these are the three parts of this. So now we are going to identify the dual component of for all these five components, that is for voltage and for current and for resistor and for inductor and for capacitor. So thus that classification we consider based on their conditions only. So that's why I am dividing these five components into three parts: first part, second part, and this is the third part. So this part we can call it as a source part, and this part we can call it as a passive component, and this part we can call it as a energy storage elements. So now we are going to identify the dual element in those capability only. అంటే మనం ఎక్కడైతే చూస్తున్నామో దాంట్లోనే మనం డ్యూయల్ చూడాలి. సపోజ్ ఇప్పుడు ఈ రెండు తీసుకుంటే కనుక ఇది వోల్టేజ్, ఇది కరెంట్, రెండు సోర్సెస్ కాబట్టి సో దీనికి డ్యూయల్ ఎలిమెంట్ కరెంట్ అవుతుంది, దీనికి డ్యూయల్ ఎలిమెంట్ వోల్టేజ్ అవుతుంది. సో రెసిస్టర్లో మనకు ఒకటే ఉంది కాబట్టి రెసిస్టర్కి రెసిస్టర్ అవుతుంది, బట్ అదర్ దెన్ వీ కెన్ కాల్డ్ యాజ్ ఏ కండక్టెన్స్. సో ఇప్పుడు ఈ రెండింటి ఉన్నాయి కాబట్టి ఈ రెండు డ్యూయల్ ఎలిమెంట్ ఏమవుతుంది? ఈ రెండింటిలో మనకి రెండు ఉన్నాయి కాబట్టి ఇండక్టర్కి డ్యూయల్ ఎలిమెంట్ కెపాసిటర్ అవుతుంది, కెపాసిటర్కి డ్యూయల్ ఎలిమెంట్ ఇండక్టర్ అవుతుంది. అట్లా అది పనిచేసే వర్కింగ్ కండిషన్స్ బట్టి, దాని నేచర్ బట్టి మనం డ్యూయల్ ఎలిమెంట్స్ అనేది ఐడెంటిఫై చేస్తాం అనమాట. సో ఈ విధంగా మనం డ్యూయల్ కాంపోనెంట్స్ తీసుకొస్తాం. సో ఇవి మన ఎలిమెంట్స్లోని డ్యూయల్ కాంపోనెంట్స్. అండ్ నెక్స్ట్ వన్, మనం ఏదైనా ఒక సర్క్యూట్ తీసుకుంటే కనుక ఆ సర్క్యూట్కి మనం ఏం చేయాలి? వీఆర్ గోయింగ్ టు డూ ఎనాలిసిస్. సో సర్క్యూట్ ఎనాలిసిస్ చేయాలంటే మనం యూస్ చేసిన మెథడ్స్ ఏంటి? సో ద ఫస్ట్ మెథడ్ మనం చూస్ చేసుకుంది ఓమ్స్ లా. సో సెకండ్ కేటగిరీలో మనం తీసుకున్న మెథడ్స్లో టూ టైప్స్ ఉన్నాయి. ఏంటి అవి? కేసిఎల్, కేవిఎల్. దిస్ ద సెకండ్ టైప్. ఫస్ట్ కేటగిరీ, సెకండ్ కేటగిరీ. And in the third category we discussed about mesh analysis, node analysis. So this is the third category. ఇప్పుడు మనం తీసుకున్న కాంపోనెంట్స్లో కాదు, వాటిని సాల్వ్ చేసే మెథడ్స్లో కూడా మనం డ్యూయల్ రోల్స్ అనేది ఉంటాయి అనమాట. అవి చూద్దాం. సో ఫస్ట్ కేటగిరీలో మనం తీసుకుంది ఓమ్స్ లా, అది ఒకటే ఉంది కాబట్టి ఓమ్స్ లాకి డ్యూయల్ కాంపోనెంట్ ఓమ్స్ లానే అవుతుంది. అండ్ కేసీఎల్కి ఇక్కడ ఈ కేటగిరీలో రెండు ఉన్నాయి కాబట్టి కేసీఎల్కి కేవీఎల్ అవుతుంది, కేవీఎల్కి కేసీఎల్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా థర్డ్ కేటగిరీలో కూడా మనకి టూ మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ మెష్ కాబట్టి దానికి డ్యూయల్ కాంపోనెంట్ మిగిలిందంటే నోడ్, అండ్ నోడ్కి వచ్చేసరికి మెష్. ఇట్లా మనకి డ్యూయల్ కాంపోనెంట్స్ అనేది డిసైడ్ చేస్తాం అనమాట. సో ఇక్కడేమో మనం తీసుకున్న సర్క్యూట్లో ఉన్న డ్యూయల్ కాంపోనెంట్స్ తీసుకున్నాము, ఇక్కడేమో మనం సర్క్యూట్లో ఉన్న మెథడ్స్, మనం సొల్యూషన్ అనాలిసిస్ చేయడానికి ఏవైతే మెథడ్స్ పడుతున్నామో ఆ మెథడ్స్కి డ్యూయల్ కాంపోనెంట్స్ తీసుకొస్తున్నాము. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డ్యూయల్. ఓకే, సో
ఇప్పుడు దీన్ని ఎలా తీసుకొస్తాము? సో ఇప్పుడు వీటిని అన్నిటి ఒక టేబుల్ కింద ఫామ్ చేసుకుంటే, సో ఇప్పుడు దీన్ని మనం ఎలక్ట్రికల్ సర్క్యూట్కి ఎలా అప్లై చేస్తామో చూద్దాం. సో కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే చూజ్ అన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్. సో దట్ ఈస్ అప్ టు యువర్ చాయిస్. అండ్ so this is that inductor L1, resistor R1, voltage source V1, and next capacitor C, and again resistor R2. ఇది మనం తీసుకున్న సర్క్యూట్. ఇప్పుడు ఈ సర్క్యూట్కి మనం ఏం చేస్తామంటే వీఆర్ గోయింగ్ టు కన్సిడర్ డ్యూయల్ సర్క్యూట్. సో వీటితో పాటు మన ఎలిమెంట్స్ని కనెక్ట్ చేస్తాం. సో హౌ వీ కెన్ కనెక్ట్ దట్ ఎలిమెంట్స్? సో ఫస్ట్ వన్ సిరీస్లో కనెక్ట్ చేస్తాము, సెకండ్ వన్ ప్యారలల్లో కనెక్ట్ చేస్తాం. సో ఇక్కడ సిరీస్కి డ్యూయల్ ఎలిమెంట్ ప్యారల్ అవుతుంది, ప్యారలల్కి డ్యూయల్ ఎలిమెంట్ సిరీస్ అవుతుంది. ఇట్లా మనం తీసుకుంటాం. ఇప్పుడు ఈ సర్క్యూట్కి మనం ఏం చేస్తామంటే డ్యూయల్ కాంపోనెంట్ తీసుకోవాలి. డ్యూయల్ సర్క్యూట్ని డ్రా చేస్తాం. అది ఎలా డ్రా చేస్తామో ప్రొసీజర్ చూద్దాం. సో డ్యూయల్ సర్క్యూట్ని డ్రా చేయడానికి ప్రొసీజర్, సో ఫస్ట్ ప్రొసీజర్ స్టెప్ వచ్చేసరికి ఐడెంటిఫై ద సర్క్యూట్. సో ఐడెంటిఫై ద సర్క్యూట్ అంటే అది ఏ టైప్ ఆఫ్ సర్క్యూట్ మనం ఐడెంటిఫై చేయాలి అంటే దాంట్లో మనకి నెంబర్ ఆఫ్ మెషెస్ ఎక్కువ ఉన్నాయా, నెంబర్ ఆఫ్ నోడ్స్ ఎక్కువ ఉన్నాయా, ఎలా ఉన్నదో మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సెకండ్ వన్, assume a node at each mesh. అంటే ప్రతి మెష్లోనూ ఒక నోడ్ని అజ్యూమ్ చేసుకుంటాము. సిమిలర్లీ ప్లస్ ఏ గ్రౌండ్ నోడ్, ఒక గ్రౌండ్ నోడ్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ది సర్క్యూట్, గ్రౌండ్ నోడ్ at outside of the circuit. Okay, and third one, identify dual element to each component. Fourth one, draw డ్యూయల్ సర్క్యూట్. సో ఇది మన ప్రాసెస్. సో వాట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్? సో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలి? ఐడెంటిఫై ద సర్క్యూట్. సో మనం ఇక్కడ ఒక సర్క్యూట్ తీసుకున్నాము. సో సెకండ్ వన్ ఏంటి? అజ్యూమ్ ఏ నోడ్ అట్ ఈచ్ మెష్. సో ప్రతి మెష్లో ఒక నోడ్ అనుకోవాలి. సో వాట్ ఇస్ మీన్ ద మెష్? ఇదొక మెష్ కాబట్టి ఇక్కడ ఒక నోడ్ తీసుకుంటాము, ఇదొక మెష్ కాబట్టి ఇక్కడ ఒక నోడ్ తీసుకుంటాము. అండ్ నెక్స్ట్ వాట్ ఇస్ ద నెక్స్ట్ వన్? దాంతోపాటు అజ్యూమ్ ఏ గ్రౌండ్ నోడ్ ఎట్ అవుట్ సైడ్ ఆఫ్ ది సర్క్యూట్. సో సర్క్యూట్కి అవుట్ సైడ్ ఎక్కడైనా కానీ నీ ఇష్టం, ఒక గ్రౌండ్ నోడ్ అనుకో. ఇప్పుడు ఈ నోడ్స్ మనం ఏం చేస్తామంటే పేర్లు పెట్టుకుందాం. అజ్యూమ్ దిస్ ఇస్ ఎ నోడ్ ఏ, నోడ్ బి, అండ్ దిస్ ఇస్ గ్రౌండ్ నోడ్ సి. అండ్ నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ది డ్యూయల్ ఎలిమెంట్ టు ఈచ్ కాంపోనెంట్. సో ప్రతి కాంపోనెంట్కి డ్యూయల్ ఎలిమెంట్ తీసుకురావాలి. అది ఎలా తీసుకొస్తామంటే డ్రా ద డాటెడ్ లైన్స్. సో ఫస్ట్ ఇప్పుడు ఈ ఎలిమెంట్ తీసుకుందాం, వోల్టేజ్ సోర్స్ V1. దానికి డ్యూయల్ ఎలిమెంట్ కావాలి కాబట్టి అది ఎక్కడెక్కడ ఉంది? V1కి గ్రౌండ్కి మధ్య ఉంది కాబట్టి సో వీటిని ఇంటర్లింక్ చేస్తూ ఒక డాటెడ్ లైన్ డ్రా చేస్తాం. ఓకే, ఇట్లా. సో ఇప్పుడు ఈ వోల్టేజ్కి డ్యూయల్ ఎలిమెంట్ ఏంటి? ద డ్యూయల్ ఎలిమెంట్ ఫర్ వోల్టేజ్ ఈస్ కరెంట్, అంటే కరెంట్ సోర్స్. సో కాబట్టి ఇక్కడ ఒక కరెంట్ సోర్స్ ఇండికేట్ చేసుకుందాం. సో దీని డైరెక్షన్ ఉంటుంది, పాజిటివ్ పైకి ఉంది కాబట్టి దీని కరెంట్ డైరెక్షన్ పైకి వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, ఇండక్టర్ L1. ఇది దేనికి మధ్య ఉంది? నోడ్ ఏకి అండ్ బయట నోడ్ జీకి మధ్య ఉంది కాబట్టి నోడ్ ఏ నుంచి నోడ్ జీకి ఇట్లా ఒక డాట్ లైన్ డ్రా చేస్తాం. ఇది ఇండక్టర్. ఇండక్టర్ డ్యూయల్ కాంపోనెంట్ ఏంటి? కెపాసిటర్. అది ఏ ఎలిమెంటు? L1 కాబట్టి ఈ మధ్యన మనం C1 అని పెట్టుకుంటాం. ఓకే, నెక్స్ట్ రెసిస్టర్. ఇది దేని మధ్య ఉంది? నోడ్ ఏకి అండ్ సిమిలర్లీ నోడ్ బీకి మధ్య ఉంది కాబట్టి ఈ రెండింటిని డ్రా చేస్తూ ఇట్లా ఒక లైన్ పెట్టుకుంటాం. సో రెసిస్టర్కి డ్యూయల్ కాంపోనెంట్ ఏంటి? కండక్టెన్స్. సో కాబట్టి కండక్టెన్స్ సింబల్ కూడా రెసిస్టర్ లాగా ఉంటుంది, R1 కాబట్టి G1. నెక్స్ట్ వన్, C1 దేని మధ్య ఉంది? బీకి జీకి మధ్య ఉంది కాబట్టి వీటిని ఇలా లింక్ చేసుకుంటూ ఒక లాటర్ లైన్ డ్రా చేస్తాం అనమాట. సో ఇక్కడ కెపాసిటర్ డ్యూయల్ ఎలిమెంట్ ఏంటి? ఇండక్టర్. సో కాబట్టి ఇండక్టర్ డ్రా చేస్తాం ఇక్కడ ఇండికేషన్. సో C1 కాబట్టి L1. నెక్స్ట్ రెసిస్టర్ R2 దేని మధ్య ఉంది? బీకి జీకి మధ్య ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఒక డాట్ లైన్. రెసిస్టర్కి డ్యూయల్ ఎలిమెంట్ ఏంటి? కండక్టెన్స్ కాబట్టి కండక్టెన్స్తో ఒకటి డ్రా చేస్తాం. సో దట్ ఈస్ G2. ఇట్లా సర్క్యూట్లో ఉన్న ప్రతి కాంపోనెంట్కి డ్యూయల్ కాంపోనెంట్ మనం ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సర్క్యూట్ని డ్రా చేస్తాం. సర్క్యూట్ని ఇక్కడ ఎలా డ్రా చేస్తాము? ఇక్కడ మనం మెషెస్లో ఉంది కాబట్టి వాటి నోట్స్లో డ్రా చేస్తాము. సో మొత్తం మనం ఎన్ని మెషెస్ అనుకున్నాము? 1, 2, 3. సో ఏంటిది? అది మెష్ ఏ,
సో నోడ్ ఏ, నోడ్ బి అండ్ గ్రౌండ్ నోడ్ జీ. ఇప్పుడు ఈ మూడింటి మధ్య మనం టోటల్ సర్క్యూట్ అంతా డ్రా చేస్తున్నాం అంతే కదా. సో ఫస్ట్ వోల్టేజ్ని డ్రా చేయాలి. వోల్టేజ్ దేని మధ్య ఉంది, ఏకి జీకి ఉంది. అది ఎలా మారుతుంది, కరెంట్ కింద మారింది. కాబట్టి ఏకి జీకి మధ్య సో వీఆర్ గోయింగ్ టు ఇండికేట్ ఏ కరెంట్ సోర్స్. దాని డైరెక్షన్ ఎటు ఉంది, పైకి ఉంది. అది నెక్స్ట్ వన్ ఇండక్టర్ L1 ఎక్కడెక్కడ మధ్య ఉంది, ఏకి జీకి మధ్య ఉంది. కాబట్టి ఇండక్టర్ కూడా సో ఏకి జీకి ఎలా మారుతుంది, అది కెపాసిటర్ లాగా. కాబట్టి C1. నెక్స్ట్ వన్ రెసిస్టర్ R1 దేని మధ్య ఉంది, ఏకి బీకి మధ్య ఉంది. సో కాబట్టి ఏకి బీకి మధ్య రెసిస్టర్ R1, అది కండక్టెన్స్ కాబట్టి G1గా మారుతుంది. నెక్స్ట్ కెపాసిటర్ C1 దేని మధ్య ఉంది, బీకి జీకి మధ్య ఉంది. కాబట్టి కెపాసిటర్ ఎలా మారుతుంది, ఇండక్టర్లో మారుతుంది, బీకి జీకి మధ్య. సో కాబట్టి దాని వాల్యూ L1. నెక్స్ట్ R2 బీకి జీకి మధ్య ఉంది. సో బీకి జీకి మధ్య రెసిస్టర్ R2, అదేం మారుతుంది, కండక్టెన్స్. సో దట్ ఈస్ G2. సో దిస్ ఇస్ ద డ్యూయల్ సర్క్యూట్. ఎలా డ్రా చేస్తాం అదే. ఇప్పుడు మనం సపోజ్ ఇది ఇంకొక సర్క్యూట్ తీసుకున్నాం. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. సపోజ్ ఇవి చూసే సెకండ్ ఎగ్జాంపుల్. assume this as a current source, inductor, resistor, capacitor and capacitor, and this is the voltage source I, L1, R1, C1, C2 and this is the voltage source V. ఇప్పుడు ఈ సర్క్యూట్కి డ్యూయల్ సర్క్యూట్ డ్రా చేద్దాం. కాబట్టి ప్రతి మెషిన్లో ఒక నోడ్ తీసుకుందాం. నోడ్ ఏ, నోడ్ బి అండ్ దిస్ నోడ్ జీ. ఓకే. సో ఇప్పుడు డ్యూయల్ కాంపోనెంట్. ఇప్పుడు ఫస్ట్ మనకి కరెంట్ సోర్స్ని ఏకి జీకి మధ్య ఉంది కాబట్టి వాటి లింక్ చేస్తూ డ్రా చేస్తున్నాం. కరెంట్ ఎలా మారుతుంది, వోల్టేజ్ కింద. కరెంట్కి డ్యూయల్ ఎలిమెంట్ ఏంటి, వోల్టేజ్. సో కాబట్టి వోల్టేజ్ దాని డైరెక్షన్ పైకి ఉంది కాబట్టి పాజిటివ్ పైకి వస్తుంది, నెగిటివ్ కిందకి వస్తుంది ఇలా. సో దిస్ ఈజ్ వి. నెక్స్ట్ L1 ఈజ్ ఇట్ బిట్వీన్ L1 G1 అండ్ ఇండక్టర్ కాబట్టి ద డ్యూయల్ ఎలిమెంట్ ఈస్ కెపాసిటర్ L1 కాబట్టి C. అండ్ నెక్స్ట్ వన్ C2 R1 ఈజ్ ఇన్ బిట్వీన్ A అండ్ B. సో కాబట్టి ఏకి బీకి మధ్య అది, అండ్ విత్ ది హెల్ప్ ఆఫ్ కండక్టెన్స్ G1. నెక్స్ట్ C1 ఈజ్ ఇన్ బిట్వీన్ A అండ్ B. సో కాబట్టి ఏకి బీకి మధ్య, అండ్ దాని కెపాసిటర్ కాబట్టి దానికి ఎలిమెంట్ ఏంటి, ఇండక్టర్ L1. నెక్స్ట్ C2 దేని మధ్య ఉంది, C2 ఈజ్ ఇన్ బిట్వీన్ B అండ్ G. కెపాసిటర్ కాబట్టి అది ఎలా మారుతుంది, ఇండక్టర్. C2 కాబట్టి L2 వోల్టేజ్ సోర్స్ దేని మధ్య ఉంది, బీకి జీకి మధ్య. సో అది ఎలిమెంట్ ఏంటి, వోల్టేజ్ కాబట్టి అది ఎలా మారుతుంది, కరెంట్ I. పాజిటివ్ పైకి ఉంది కాబట్టి ఆరో మార్క్ కూడా పైకి ఉంటుంది. ఇట్లా డ్రా చేస్తాం. ఇప్పుడు దీనికి డ్యూయల్ సర్క్యూట్ ఏమవుతుంది, సో నేను ఇక్కడే డ్రా చేస్తున్నాను. సో చూడండి. సో ఫస్ట్ నోడ్ ఏ, నోడ్ బి అండ్ దిస్ ఇస్ నోడ్ జీ. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి, ఐ. దేని ఉంది, ఏకి జీకి మధ్య. దేంతో, వోల్టేజ్తో రీప్లేస్ చేయాలి కాబట్టి ఏకి జీకి మధ్య వోల్టేజ్ సోర్స్ వి. నెక్స్ట్ L1 ఏకి జీకి మధ్య ఉంది, అది ఎలా మారుతుంది, కెపాసిటర్ C1. నెక్స్ట్ R1 దేని మధ్య ఉంది, ఏకి బీకి మధ్య ఉంది. సో కాబట్టి ఏకి బీకి మధ్య రెసిస్టర్ కండక్టెన్స్గా మారింది G1. సి కూడా ఏకి బీకి మధ్య ఉంది కాబట్టి ఇది ఏ, ఇది బి. ఈ రెండింటి మధ్య మనకి ఏం రావాలి, కెపాసిటర్ డ్యూయల్ ఎలిమెంట్ ఇండక్టర్ కాబట్టి ఇండక్టర్ L1. నెక్స్ట్ C2 బీకి జీకి మధ్య, అది ఎలా మారుతుంది, ఇండక్టర్ లాగా కాబట్టి L2. వోల్టేజ్ కరెంట్గా మారుతుంది, దేని మధ్య రావాలి, బీకి సికి. ఓకే, వోల్టేజ్కి పాజిటివ్ పైన ఉంది కాబట్టి కరెంట్ కూడా పైకి వస్తుంది అనమాట ఐ. సో లైక్ వైజ్ వీఆర్ గోయింగ్ టు డ్రా ది డ్యూయల్ నెట్వర్క్ ఫర్ దిస్ కాన్సెప్ట్. ఓకే.